ఇంట్లో పాప అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళ తాతయ్య అయితే ఉయ్యాల ఊపుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి ఏంటి బాబీ పాప ఎందుకు అలా ఏడుస్తుంది అని చెప్పి పాపని తీసి ఎత్తుకుంటాడు. ఇంతలో పాప ఏడుపు ఆపేస్తుంది. వాళ్ళ బాబాయ్ చూసి ఏంటి ఏంటి విక్కీ నువ్వు ఎత్తుకోగానే పాప ఏడుపు ఆపేసింది, మీ ఇద్దరికి ఏదో బంధం ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో విక్కీ అయితే ఎంతైనా పెద్దనాన్నని కదా అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఇంతలో పద్మావతి అయితే పాలు కలిపి తీసుకొని వచ్చి ఇదిగో అమ్మ ఏడవకు అని చెప్పి ఇలా పాలు పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అను వచ్చి ఆ పాల డబ్బాని విసిరేసి నువ్వు నాకు పాపని ముట్టుకోవడానికి వీల్లేదు, అలాంటిది నువ్వు మా పాపకు పాలు పెడతావా, అందులో ఏ విషయం కలిపావో ఏంటో అని చెప్పి అను అంటూ ఉంటుంది. ఆ మాటలు విని పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. అవును నువ్వు మా పాపని ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో విక్కీ పద్మావతి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.